ఈ దేశ ప్రజలందరూ ఆదరిస్తే హీరోలు అయ్యారు, హీరోయిన్లు అయ్యారు, సెలబ్రిటీలు అయ్యారు. ఈ దేశానికి ఒక కష్టం వచ్చింది. ఆ కష్టాన్ని తెచ్చిపెట్టింది పొరుగు దేశం, శత్రు దేశం. ఆ సందర్భంలో దేశం యావత్తు ఒక్కటై నిలబడుతోంది. అప్పుడు ఈ సెలబ్రిటీలు కూడా మద్దతు ఇవ్వాలి కదా. బాలీవుడ్కి సంబంధించినటువంటి వీళ్ళకి ఏం రోగం వచ్చింది? మత పిచ్చ, లేకపోతే అతి సెక్యులరిజమా, లేదంటే ఒక వర్గం ఏమన్నా ఫీల్ అవుతుంది వీళ్ళ సంబంధించిన కలెక్షన్స్ పోతాయని భయమా? ఒక్కళ్ళు మద్దతు ఇవ్వలేదు. ఇప్పుడు అదే ప్రశ్నిస్తున్నారు ప్రజలు. పాకిస్తాన్లో ఉన్న నటులందరూ వాళ్ళ ప్రభుత్వానికి మద్దతు ఇచ్చారు. మన దేశంలో ఉన్నటువంటి నటుల్లో ఒక 10 to 20% మద్దతు ఇచ్చారు. అదే రాష్ట్రాల్లో ఉన్నటువంటి వాళ్ళల్లో 100కి 70-80% మద్దతు ఇచ్చారు. ఇక్కడ మన పవన్ కళ్యాణ్, చిరంజీవి అయిన వీళ్ళందరిది చూసాం. బట్ అనేక మంది నోరు మెదపలేదు. యుద్ధం వచ్చినప్పుడు కూడా భయపడాలా వీళ్ళు? అంటే ఏమన్నా పాకిస్తాన్ వచ్చేసి ఈ దేశాన్ని ఆక్రమించుకుంటే రేపు పొద్దున వీళ్ళ సినిమాలు ఏమన్నా తీనివ్వదు, వీళ్ళ సినిమాల మీద ఏమైనా పనులు వేస్తుందని భయపడుతున్నారా? లేకపోతే అదేదో మాకు సంబంధం లేదనుకుంటున్నారా? మళ్ళీ సినిమాల్లో మాత్రం వీళ్ళందరూ పాకిస్తాన్ని చంపేస్తారు, అడి పేరేంటి, మసూద్ అజార్ని చంపేస్తారు, రకరకాలు. మళ్ళీ దాని మీద ఆ దేశభక్తిని సినిమాలను తీసి సొమ్ములు చేసుకోవడంలో మాత్రం సక్సెస్ అవుతుంటారు. ఏమనాలి వీళ్ళని?